నమస్తే, వెల్కమ్ టు సూర్ణ మీడియా. నేనే మీ ప్రస్తుతం మనం వచ్చేసి అన్నపూర్ణ భోజనాలని గవర్నమెంట్ పథకాలతో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది 5 రూపాయల భోజనం. 5 రూపాయల భోజనంలో చాలా మంది నానైతే ఉండదు అలా ఇలా అంటారు, కానీ కొన్ని మంది ఆలోచించేసి కడుపు నింపాలని ఒక 5 రూపాయల భోజనంతో మిగిలిన స్టార్ట్ చేశారు. సో చూద్దాం ఎలా ఉందో. కొన్ని సంవత్సరాలు అయితే స్టార్ట్ చేసి మరి ఫుడ్ ఎలా ఉంది, ఎన్ని మంది వస్తున్నారు, తగ్గిపోయారా ఏంటి, ఇంకా ఫుడ్ గురించి ఏమన్నా, అప్పుడున్న వెరైటీస్ ఇప్పుడు లేవు అంటున్నారు, మరి క్వాలిటీ కూడా లేదన్నారు. అడిగి తెలుసుకుని నాతో పాటు నేను కూడా తిని చెప్తా రివ్యూ. ఇప్పుడు తినుకుంటే మాట్లాడదు, ఎందుకంటే నార్మల్గా రివ్యూ చెప్తే ఎవరికి అర్థం కాదు కాబట్టి తింటేనే అదొక ఫీలింగ్ వస్తుందని చెప్తాను. బాబాయ్ ఎంత భోజనం? 5 రూపీసేనా? ఇదిగోండి 5 రూపీస్. ఎట్లా వస్తారు బాబాయ్ జనం? ఫుల్గా వస్తారా? ఎన్ని ప్లేట్లు తీసుకుంటారు రోజు? ఇది అప్పుడు ఒక చట్నీ, ఒక అట్లా సాంబార్ వేస్తారా? ఒక వాటర్ బయట ఇస్తారు. ఓకే ఓకే బాబాయ్, చూద్దాం ఒకసారి. మనమైతే 5 రూపాయల భోజనం తీసుకున్నాం. ఒక సాంబారు, కర్రీ, ఒక చట్నీ వేసారు. చూద్దాం ఫుడ్ ఎలా ఉందో అనేది. మరి అన్నా ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటారా? ఎలా అనిపిస్తుంది ఫుడ్? సూపర్ అనిపిస్తుందా? ఓకే. టేస్ట్ అయితే బాగుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫుల్ జనం వస్తారంట ఇక్కడికి. అడిగి తెలుసుకుందాం ఎన్ని ప్లేట్లు తీసుకుంటారు, ఎన్ని ప్లేట్లు వెళ్తాయి, ఎక్కువ ఎలాంటి వాళ్ళు వస్తారో అడిగి తెలుసుకుందాం మనం. అంటే ఇక్కడ ఉండేది ఎక్కువ స్టూడెంట్స్ కూడా కాబట్టి రావచ్చు అనుకుంటా. బాబాయ్ ఇక్కడ తింటా ఉంటారా మీరు ఎప్పుడు? ఎలా అనిపిస్తుంది ఫుడ్ మరి? ఇప్పుడు అంత బాగాలేదు అంటారు, నిజమేనా? అప్పుడు బాగుండేది అంట ఫస్ట్ లో. అదే అదే. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ 5 రూపాయల ఫుడ్ సరిపోతుందా మరి? మంచిగా అనిపిస్తుందా? ఓకే. ఇంకోసారి పెడతారా? ఇంకా 5 రూపాయలు. ఇంకొక 5 రూపాయలు ఇవ్వాలి. ఒక గిన్నె పెట్టాలి, ఇంకొక గిన్నె పెట్టాలి. ఎలా అనిపిస్తుంది ఫుడ్? जबरदस्त है। 5 रुपए के बोलता काम मिलता है, किराना दुकान पर जाओ तो 5 रुपए की एक प्लेट है। ओके, 5 रुपए के खाना मिल जाएगा, बड़ी बात है। సూపర్ సూపర్, నంబర్ 1. ఓకే, చూసాం కదా మనం 5 రూపీస్ కి రైస్, ఒక చట్నీ, ఒక కర్రీ, ఒక సాంబారు, ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చేసారనమాట. బాగుంది ఫుడ్ అయితే, పర్లేదు, తినొచ్చు. చాలా మంది ఆకలితో ఉన్న వాళ్ళకి కూడా 5 రూపీస్ కి తినొచ్చు అంటే గొప్ప విషయం. మనం అడిగి తెలుసుకుందాం ఎన్ని ప్లేట్లు వెళ్తే, ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎక్కువగా వర్క్ చేసుకునే వాళ్ళు వస్తారా, లేకపోతే జాబ్ చేసే వాళ్ళు వస్తారా, స్టూడెంట్స్ వస్తారా, అడిగి తెలుసుకుందాం ఒకసారి. నాతో పాటు నమస్తేనా. ఇప్పుడు రైస్ ఎన్ని కేజీలు వస్తుంది మన కాడికి ఎక్కువగా? ఎన్ని కేజీలు కాదన్నా, క్యాన్ వచ్చేసి 60 మెంబర్స్ వస్తుంది. 60 మెంబర్స్. ఓకే, ఒక క్యాన్ పంపిస్తారా? ఎన్ని క్యాన్లు ఉంటాయి? 9 క్యాన్స్ ఉంటాయి. 9 క్యాన్లు. సూపర్. అంటే ఎక్కువగా జనం ఎక్కువగా వస్తుంటారు, అమీర్పేట కాబట్టి ఎక్కువగా వస్తుంటారు కదా. మరి ఎలాంటి పీపుల్స్ వస్తారు? అందరు వస్తారు. ఆటో తోలుకునే వాళ్ళు, జాబ్ చేసుకునే స్టూడెంట్స్ వస్తారా? స్టూడెంట్స్ వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు తినడానికి. ఓకే, ఎక్కడి నుంచి వస్తాయి మనకి ఇవన్నీ? మరి కోకాపేట నుంచి. కోకాపేట నుంచి. ఓకే, మీకు ఏమన్నా జాబ్ లేకపోతే మీరు పెట్టుకున్నది ఇది అన్నారు? మనకు జాబ్ లాక్ అంతే. శాలరీ ఇస్తారా? ఎంత ఇస్తారు నెలకు మీకు? మనకంటే ఏముంటదన్నా, వచ్చేదాన్ని మనం సేల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అన్ని వెళ్ళిపోతాయి కదా, 9 క్యాన్లు అయిపోతాయి ఉంటాయా? ఒక్కొక్కసారి పబ్లిక్ ని బట్టి ఉంటది. ఎక్కువ శాతం అయిపోతా ఉంటాయా? ఏమేమి ఉంటాయి మన దగ్గర? అంటే డైలీ అయితే కర్రీ ఒకటి చేంజ్ అవుతుంది, మిగతా అయితే సేమ్ ఉంటాయి. చూసారు కదా ఎలా అనిపించింది 5 రూపాయల భోజనం. ఒకవేళ మీరు తినుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బై ఫ్రెండ్స్.